హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ గురువు నుంచి భర్తగా పార్ట్ 7. ఇక కథలోకి వెళితే, హోంమంత్రి రుద్ర అరెస్ట్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాను రేగింది. 15 ఏళ్ల క్రితం జరిగిన నందిని హత్య కేసులో రుద్ర ప్రధాన ముద్దాయిగా జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు. గౌతమ్ విశాలాక్షిల అహంకారం అణగారిపోయి తమ ఆస్తులు కోల్పోయి అనామకుల్లా మిగిలిపోయారు. తన జిల్లా కలెక్టర్గా అలేఖ్య, ఒక ఎస్పీగా విక్రమ్, ఒక మాస్టర్ మైండ్గా ప్రొఫెసర్ రాఘవులు సాధించిన ఈ విజయం ఆ జిల్లా ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది. రాఘవ్ జీవితంలో 15 ఏళ్లుగా రగులుతున్న పగ అనే అగ్నిపర్వతం ఎట్టకేలకు చల్లారింది. నందిని ఆత్మకు శాంతి కూరింది. ఇప్పుడు రాఘవ్ కళ్ళల్లో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తుంది. యుద్ధం ముగిసింది, కానీ ఇప్పుడు వారి జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలు కావాల్సి ఉంది. ఒకరోజు ఉదయం కలెక్టర్ బంగ్లాలో అలేఖ్య తండ్రి రామకృష్ణ గారు పూజ ముగించుకొని వరండాలోకి వచ్చారు. అక్కడ రాఘవ్ పేపర్ చదువుతుండగా అలేఖ్య ఎంతో భక్తిగా ఆయనకు కాఫీ ఇస్తూ, రాఘవ్ గారు కాఫీ అని చెప్పి 2 చేతులు కట్టుకొని వినయంగా నిలబడింది. రాఘవ్ కాఫీ తీసుకొని, థ్యాంక్ యూ అలేఖ్య, ఈరోజు నీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ ఉంది కదా, త్వరగా రెడీ అవ్వు అని ఒక గైడ్ లాగా చెప్పాడు. అలేఖ్య అలాగే రాఘవ్ గారు అని తలదించుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తున్న రామకృష్ణ గారి మనసులో ఏదో అలజడి. ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ అలేఖ్య గదిలోకి వెళ్ళాడు. అలేఖ్య తన కలెక్టర్ డ్రెస్ రెడీ చేసుకుంటుంది. అలేఖ్య, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు సాధించిన విజయం చూసి తండ్రిగా నా జన్మ ధన్యమైంది. కానీ ఒక ఆడపిల్ల తండ్రిగా నా మనసులో ఒక చిన్న బాధ ఉండిపోయిందమ్మా అన్నాడు రామకృష్ణ. అలేఖ్య ఆశ్చర్యంగా, ఏంటి నాన్న, ఏమైంది, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగింది. రామకృష్ణ గారు కూతురు తల నిమురుతూ, నాకేం ఇబ్బంది లేదమ్మా, నా బాధంతా అల్లుడు గారి గురించే. 15 ఏళ్లుగా ఆయన ఒంటరిగా బతికారు, పగతో రగిలిపోయారు. నడి రోడ్డు మీద దిక్కులేని వాళ్ళలా నిలబడిన మనల్ని ఆదుకొని నీ మెడలో 3 ముళ్ళు వేసి నిన్ను చదివించి కలెక్టర్ను చేశారు. ఆయన తన బాధ్యతను 100% నెరవేర్చారు. కానీ నువ్వు నీ బాధ్యత నెరవేరుస్తున్నావా అమ్మా అని అడిగాడు. అలేఖ్యకు అర్థం కాలేదు. బాధ్యత? రాఘవ్ గారి ఆశయమే కదా నాన్న నేను కలెక్టర్ అవ్వడం, రుద్రను జైలుకి పంపడం. నేను చేశాను కదా అంది. రామకృష్ణ చిరునవ్వు నవ్వి, అది గురువు పట్ల ఒక శిష్యురాలు తీర్చుకున్న రుణమమ్మా. కానీ ఆయన నీ భర్త. గురువుగా ఆయన నీకు దారి చూపించాడు. ఇప్పుడు భర్తగా ఆయనకు నువ్వు తోడుగా ఉండాలి. ఆయనకు ఒక శిష్యురాలు కాదు, తన మనసులోని బాధను పంచుకునే ఒక భార్య కావాలి. నువ్వు ఇంకా ఆయన్ని దేవుడిలా ఆరాధిస్తున్నావు. ఆరాధనలో భక్తి ఉంటుంది కానీ అనురాగం ఉండదమ్మా. దేవుడికి నమస్కారం చేస్తాం కానీ మనసు విప్పి మాట్లాడలేం. ఆయనకు ఆరాధించే భక్తురాలు కాదు, ప్రేమించే అర్ధాంగి కావాలి. ఇకనైనా ఆయన పట్ల నీలో ఉన్న భయాన్ని, ఆ భక్తిని పక్కన పెట్టి ఒక భార్యగా ప్రేమించడం మొదలుపెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. తండ్రి అన్న మాటలు అలేఖ్య మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ రోజంతా కలెక్టర్ ఆఫీస్లో అలేఖ్యకు ఏ పని మీద ధ్యాస లేదు. ఎన్నో ఫైల్స్ వస్తున్నాయి, అధికారులు వచ్చి రిపోర్ట్స్ ఇస్తున్నారు. కానీ ఆమె మైండ్ అంతా తండ్రి అన్న మాటల చుట్టూనే తిరుగుతుంది. నిజమే కదా, నేను రాఘవ్ గారిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆయనంటే నాకు భయం, భక్తి. ఆయన నా ఎదురుగా వస్తే చేతులు కట్టుకొని నిలబడతాను. ఆయన నా తలరాతను మార్చిన దేవుడు అని మాత్రమే అనుకున్నాను. కానీ ఆ దేవుడికి కూడా ఒక మనసు ఉంటుందని, ఆ మనసులో 15 ఏళ్ల ఒంటరితనం ఉందని నేను ఎందుకు గ్రహించలేకపోయాను. ఆయన నాపై ఎప్పుడూ భర్తగా అధికారం చెలాయించలేదు, నా ఇష్టానికే వదిలేశారు. అందుకే ఆయన ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆమె మనసులో రాఘవ్ రూపం మెదిలింది. ఆయన గాంభీర్యం, తనను ప్రతి అడుగులోనూ కాపాడిన విధానం, రుద్రం ముందు తన కోసం ప్రాణాలకు తెగించిన తీరు, ఇవన్నీ తలుచుకుంటే అలేఖ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్ళలో నుంచి ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉద్భవించింది. ఇక ఈ క్షణం నుంచి నేను రాఘవ్ గారికి స్టూడెంట్ని కాదు, ఆయన భార్యను. ఈ రాత్రికి నేను ఆ కలెక్టర్ హోదాను, గురు భక్తిని పక్కన పెట్టి ఆయనకు నా ప్రేమను పంచాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. అది చలికాలపు రాత్రి. బయట సన్నగా వర్షం పడుతుంది. చల్లటి గాలి వీస్తుంది. రాఘవ్ బంగ్లా పై కప్పులో ఉన్న ఒక కుర్చీలో కూర్చొని ఒడిలో ఒక పుస్తకం పెట్టుకుని వర్షాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆయన ముఖంలో ఎంతో ప్రశాంతత. అలేఖ్య బంగ్లాలోకి వచ్చింది. రోజు కలెక్టర్ డ్రెస్ తీసేసి మామూలు చుడిదార్ వేసుకునే అలేఖ్య ఈరోజు అల్మారాలో నుంచి ఒక అందమైన లేత గులాబీ రంగు చీరను తీసింది. జుట్టు విరబోసుకొని, ముఖాన చిన్న బొట్టు పెట్టుకొని, చేతులకు గాజులు వేసుకొని ఆమె అలంకరణలో ఒక కొత్త
పెళ్లి కూతురు సిగ్గు, ఆకర్షణ ఉన్నాయి. 2 చేతుల్లో వేడివేడి కాఫీ కప్పులు పట్టుకుని మెల్లగా అడుగులు వేస్తూ బాల్కనీలోకి వచ్చింది. ఆమె గాజుల సవ్వడి విని రాఘవ్ తల తిప్పి చూశాడు. అలేఖ్యను అలా చూసి ఆయన ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ గంభీరంగా ఒక ఆఫీసర్లా కనిపించే అలేఖ్య ఈరోజు ఒక అచ్చమైన తెలుగు ఆడపిల్లలా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఒక తెలియని ఆరాటం ఉంది. రాఘవ్ నవ్వి, ఏంటి మేడం కలెక్టర్ ఈరోజు చాలా స్పెషల్గా ఉన్నారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చారా అని క్యాజువల్గా అడిగాడు. అలేఖ్య ఆయన పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఆయన చేతికి కాఫీ కప్పు ఇచ్చింది. నేను ఇక్కడ కలెక్టర్ని కాదు, మీ అలేఖ్యను అంది చాలా మృదువుగా. రాఘవ్ కాఫీ సిప్ చేస్తూ ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఏదో చెప్పాలన్న తపన ఆయనకు అర్థమైంది. ఏమైంది అలేఖ్య, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు తన మామూలు ప్రొఫెసర్ టోన్లో. అలేఖ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆరాధన అనే గోడను బద్దలు కొట్టాల్సిన సమయం ఇదే. ఎప్పుడు రాఘవ్ గారు అని ఎంతో గౌరవంగా దూరం పాటిస్తూ పిలిచే ఆమె ఈరోజు తన సర్వస్వం ఆయన పాదాల వద్ద ఉంచాలనుకుంది. ఆమె మెల్లగా రాఘవ్ కళ్ళలోకి చూస్తూ పెదాలు వణుకుతుండగా ఏవండి అని పిలిచింది. ఆ ఒక్క పిలుపు ఆకాశంలో ఉరుము ఉరిమినట్లు రాఘవ్ చేతిలో ఉన్న కాఫీ కప్పు అక్కడే ఆగిపోయింది. ఆయన నమ్మలేనట్లుగా ఆమె వైపు చూశాడు. 15 ఏళ్లుగా ఆయన మనసులో పేరుకుపోయిన ఒంటరితనం ఆ ఏవండి అన్న పిలుపులోని అమృతానికి కరిగిపోవడం మొదలయ్యింది. ఏమన్నావా లెక్య అని రాఘవ్ గొంతు కొద్దిగా వణికింది. ఇది భయం కాదు, ఒక మగాడు తన భార్య నోటి నుంచి ఆ మాట విన్నప్పుడు కలిగే చెప్పలేని భావోద్వేగం. అలేఖ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్ల మధ్యే ఎంతో అందంగా నవ్వుతూ, ఏవండి వర్షం పడుతుంది కదా, చలిగా ఉందేమో అని కాఫీ తెచ్చాను అంది తన స్వరాన్ని కాస్త పెంచి, మరింత ఆప్యాయంగా. రాఘవ్ వెంటనే కాఫీ కప్పును పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన చేతుల స్పర్శకు అలేఖ్యకు ఒళ్ళంతా కరెంటు పాకినట్లు అయ్యింది. అలేఖ్య, ఇన్నాళ్ళు నువ్వు నన్ను రాఘవ్ గారు, సార్, మాస్టర్ అంటూ ఒక అదృశ్యమైన గీత గీసుకున్నావు. నేనెప్పుడు ఆ గీత దాటమని నిన్ను బలవంతం చేయలేదు. ఎందుకంటే ప్రేమ అనేది కృతజ్ఞతతో రాకూడదు, హక్కుతో రావాలి. ఈరోజు ఆ గీత నువ్వే చెరిపేశావు అన్నాడు రాఘవ్ ఎంతో భావోద్వేగంతో. అలేఖ్య ఆయన గుండెల మీద తల వాల్చింది. రాఘవ్ ఆమెను తన చేతుల్లో బంధించాడు. నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నా జీవితం, నా పోరాటం, నా చదువు అనే స్వార్థంలోనే బతికాను. నన్ను నిలబెట్టడానికి మీ జీవితాన్ని, మీ యవ్వనాన్ని త్యాగం చేశారు. పగ తీరిపోయింది. మీ శత్రువు జైలుకెళ్ళాడు. ఇక మీలో ఉన్న ప్రొఫెసర్కి, ఆ మాస్టర్ మైండ్కి విశ్రాంతి ఇవ్వండి. ఇప్పుడు మీకు ఒక భార్య కావాలి. నేనున్నాను. నా ప్రతి శ్వాస, నా ప్రతి విజయం మీకే అంకితం. ఇకపై నా జీవితంలో మీరే నా ప్రపంచం అని కన్నీళ్లు పెట్టుకుంది అలేఖ్య. రాఘవ్ ఆమె కన్నీళ్లను తుడుస్తూ ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఇన్నాళ్ళ ఆయన నిరీక్షణ, ప్రేమ అన్నీ కలిసి ఉన్నాయి. నాకు ఒక తోడు కావాలని ఎప్పుడూ అనిపించింది అలేఖ్య, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. నీ గమ్యం కలెక్టర్ అవ్వడం, నా ప్రేమ నీకు సంకెళ్ళు కాకూడదని ఆగాను. కానీ ఈరోజు నా భార్య నా దగ్గరకు వచ్చింది. ఐ లవ్ యూ అలేఖ్య, నా చీకటి జీవితంలో వెలుగు నింపిన నా కలెక్టర్వి నువ్వు అని రాఘవ్ ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాడు. వర్షం హోరు పెరుగుతుంది, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న 15 ఏళ్ల దూరం ఆ వర్షంలో పూర్తిగా కరిగిపోయింది. ఇద్దరు మొదటిసారి భార్యాభర్తలుగా ఒకరినొకరు పూర్తిగా సొంతమయ్యారు. ఆ రాత్రి వారి జీవితాల్లో ఒక సరికొత్త వసంతాన్ని తీసుకువచ్చింది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు గదిలోకి పడుతున్నాయి. రాఘవ్ నిద్రలేచి చూసేసరికి అలేఖ్య పక్కన లేదు. ఆయన లేచి బయటకు వస్తుండగా అలేఖ్య తల స్నానం చేసి జుట్టు ఆరబోసుకుంటూ కాఫీ కప్పుతో వస్తుంది. ఆమె మొహంలో నిన్నటి వరకు ఉన్న గాంభీర్యం లేదు. ఒక కొత్త సిగ్గు, భర్తను ప్రేమించే భార్య ముఖంలో ఉండే వెలుగు ఉన్నాయి. రాఘవ్ ఆమెను చూసి చిలిపిగా, గుడ్ మార్నింగ్ మేడం కలెక్టర్ గారు, కలెక్టరేట్కి లేట్ అవ్వలేదా అన్నాడు. అలేఖ్య నవ్వుతూ ఆయన దగ్గరకు వచ్చి కాఫీ కప్పు ఇస్తూ, నాకు కలెక్టరేట్కి వెళ్ళడం కంటే ముందు నా భర్తను చూసుకోవడం ముఖ్యం. అయినా మీరు నన్ను మేడం కలెక్టర్ అని పిలవకండి. అదెలాగో మీరు నా కింద పనిచేసే ఆఫీసర్లా పిలిచినట్లు ఉంటుంది. అలేఖ్య అనండి చాలు అని కోపంగా మూతి తిప్పింది. రాఘవ్ నవ్వుతూ ఆమె నడుము పట్టుకొని దగ్గరకు లాగాడు. ఓ, ఐఏఎస్ ఆఫీసర్కి బాగా కోపం వస్తున్నట్లుందే. సరే అలేఖ్య గారు, అలా కాదు, నా పెళ్ళామని పిలుస్తాను, ఓకేనా అని కన్ను కొట్టాడు. అలేఖ్య సిగ్గుతో బుగ్గలు ఎర్రబడగా
ఏవండి, నాన్నగారు వస్తారు వదలండి అంటూ ఆయన చేతుల్లో నుంచి తప్పించుకొని పరిగెత్తింది. రాఘవ్ మనసారా నవ్వుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఆయన పెదవులపై నిజమైన స్వచ్ఛమైన నవ్వు వికసించింది. రామకృష్ణ గారు దూరం నుంచి ఇదంతా చూసి తన కూతురి కాపురం చక్కబడిందని దేవుడికి దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు వారి జీవితం ఒక అందమైన కవితలా సాగిపోయింది. ఉదయం 9 గంటల వరకు ఇంట్లో అలేఖ్య ఒక సాధారణ గృహిణిలా రాఘవ్కి అన్నీ అమర్చి పెట్టడం, ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం, చిన్న చిన్న విషయాలకు అలిగి ఆయనతో బుజ్జగింపులు తీసుకోవడం, ఇదంతా వాళ్ళ మధ్య అద్భుతమైన రొమాన్స్ను పెంచింది. ఏవండి అని ఆమె పిలిచిన ప్రతిసారి రాఘవ్కు ప్రాణం లేచి వచ్చినట్లు ఉండేది. కానీ ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆఫీస్ కార్ రాగానే అలేఖ్య మళ్ళీ ఒక ప్రొఫెషనల్ ఐఏఎస్ ఆఫీసర్గా మారిపోయేది. కళ్ళద్దాలు పెట్టుకొని ఫైల్స్ పట్టుకొని గంభీరంగా కారు ఎక్కేది. రాఘవ్ ఆమెను చూసి గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఒక మగాడు తన భార్య సాధించిన విజయాన్ని చూసి ఇంత గర్వపడగలడా అని ఆమెకు అనిపించేది. సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ అలేఖ్య తన ఆఫీస్ టెన్షన్స్ అన్నీ గేట్ బయటే వదిలేసి వచ్చేది. ఒకరోజు ఆదివారం సాయంత్రం రాఘవ్ అలేఖ్య ఇద్దరు కారులో లాంగ్ డ్రైవ్కి వెళ్లారు. హైవే మీద చల్లటి గాలికి అలేఖ్య తల రాఘవ్ భుజం మీద వాల్చింది. ఏవండి, నాకు ఒక కోరిక ఉంది అంది నెమ్మదిగా. ఏంటో చెప్పు అలేఖ్య, నువ్వు ఏది అడిగినా ఈ రాఘవ్ కాదనడు అన్నాడు స్టీరింగ్ మీద ఒక చెయ్యి ఆమె భుజం మీద ఒక చెయ్యి వేస్తూ. ఇన్నాళ్ళు మీరు నా తల రాతను మార్చారు, నా లక్ష్యాన్ని మీ లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు నా కోరిక ఏమిటంటే మీలో ఉన్న ఆ గొప్ప ప్రొఫెసర్ని మళ్ళీ చూడాలని ఉంది. మీరు యూనివర్సిటీకి వెళ్ళి పాఠాలు చెబుతుంటే విద్యార్థులు మళ్ళీ దేవుడిలా చూస్తుంటే నేను వెళ్ళి ఆ వెనక బెంచిలో కూర్చొని నా మొగుడిని చూసి మురిసిపోవాలి. మళ్ళీ మీరు క్లాసులు చెప్పడం మొదలుపెట్టండి అంది చాలా ప్రేమగా. రాఘవ్ ఆమె మాటలకు చలించిపోయాడు. తన భార్యకు తన పట్ల ఉన్న గౌరవానికి ఆయన ఫిదా అయ్యాడు. తప్పకుండా లేక రేపటి నుంచే నా యూనివర్సిటీకి వెళ్తాను. నా భార్య కలెక్టరేట్ అయినట్లు నా దగ్గర చదువుకున్న ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెడతాను అని మాట ఇచ్చాడు. వాళ్ళ జీవితం ఎంతో అందంగా ప్రేమగా సాగిపోతున్న సమయంలో జిల్లాలో ఒక కొత్త సమస్య తలెత్తింది. కలెక్టర్ అలేఖ్య ఆఫీస్కి ఒకరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అర్జెంట్ ఫైల్ ఒకటి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అయిన గ్లోబల్ ఇన్ఫో వాళ్ళు ఆ జిల్లాలో ఉన్న వేలాది ఎకరాల అటవీ భూములను, గిరిజనుల భూములను ఆక్రమించి ఒక భారీ పారిశ్రామిక వాడను నిర్మించడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల వేలాది గిరిజన కుటుంబాలు రోడ్డున పడబోతున్నాయి. ఆ ఫైల్ పైన కలెక్టర్గా అలేఖ్య సంతకం చేస్తేనే ఆ భూములు కార్పొరేట్ సంస్థ చేతికి వెళ్తాయి. అలేఖ్య ఆ ఫైల్ చూసి షాక్ అయ్యింది. ఇది ముమ్మాటికి అన్యాయం. పేదల పొట్టకొట్టి కార్పొరేట్ వాళ్లకు భూములు ఇవ్వడమేంటి? నేను దీని మీద సంతకం చేయను అని ఫైల్ను పక్కన పడేసింది. కానీ ఆ కార్పొరేట్ సంస్థ వెనక ఉన్నది కేంద్రంలో పలుకుబడి ఉన్న ఒక బడా వ్యాపారవేత్త జగన్నాథ్. వాడు రుద్ర కంటే 100 రెట్లు శక్తివంతుడు, డబ్బున్నవాడు, అహంకారి. తన వ్యాపారాలకి అడ్డు వస్తే ముఖ్యమంత్రులనే మార్చేసి సత్తా ఉన్నవాడు. జగన్నాథ్కు కలెక్టర్ అలేఖ్య ఫైల్ ఆపిందన్న విషయం తెలిసింది. అతను నేరుగా అలేఖ్యకు ఫోన్ చేశాడు. మేడం కలెక్టర్, నేను జగన్నాథ్ మాట్లాడుతున్నాను. ఆ ఫైల్ మీద సంతకం పెడితే మీ అకౌంట్లో 100 కోట్లు పడతాయి. పెట్టకపోతే మీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. చాయిస్ ఈజ్ యువర్స్ అని బెదిరించాడు. ఇంటికి వచ్చిన అలేఖ్య ఆ విషయాన్ని రాఘవ్కు చెప్పింది. రాఘవ్ ముఖంలో మళ్ళీ ఆ పాత రౌద్రం కనిపించింది. కానీ ఈసారి పగతో కాదు, తన భార్యకు అండగా నిలబడే ఒక రక్షకుడిగా. రుద్ర లాంటి ఒక లోకల్ రౌడీని మనం మట్టి కల్పించాం. ఆ జగన్నాథ్ ఎంత అలేఖ్య? వాడు 100 కోట్లు ఇస్తానన్నాడు కదా. నువ్వు ఆ ఫైల్ని రిజెక్ట్ చేసి వాడికి 100 రూపాయల ఫైన్ వేసి పంపు. నా భార్య నిజాయితీని కొనే మొగాడు ఇంకా పుట్టలేదు. ఆ జగన్నాథ్ గాడు వస్తే ఈ రాఘవ్ ఏంటో వాడికి చూపిస్తాను. భార్య భర్తలుగా మారిన రాఘవ్ అలేఖ్యల ప్రేమ ఈ కొత్త కార్పొరేట్ రాక్షసుడిని ఎలా ఎదుర్కొంటుంది? జగన్నాథ్ వేసే పన్నాగాలను ప్రొఫెసర్ రాఘవ్ తన చాణక్యంతో ఎలా తిప్పికొడతాడు? ఉదయం 10 గంటల సమయం. జిల్లా కలెక్టరేట్ అత్యంత ప్రశాంతంగా, కానీ లోపల అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నంత ఉద్రిక్తంగా ఉంది. కలెక్టర్ అలేఖ్య తన ఛాంబర్లో కూర్చొని ఉంది. ఆమె ముందు గ్లోబల్ ఇన్ఫో కంపెనీకి సంబంధించిన వేలాది ఎకరాల అటవీ భూముల కేటాయింపు ఫైలు ఉంది. ఆ ఫైలు మీద సంతకం చేస్తే అలేఖ్యకు 100 కోట్లు ఇస్తానని, లేకపోతే ప్రాణాలు తీస్తానని దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మాఫియా డాన్ జగన్నాథ్ బెదిరించాడు.
ఆ విషయం జిల్లా రెవెన్యూ అధికారులందరికీ తెలుసు. జగన్నాథ్ లాంటి బడా బాబుల జోలికి వెళ్ళడం అంటే ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే అని వారు భయపడుతున్నారు. జాయింట్ కలెక్టర్ నెమ్మదిగా అలేఖ్య దగ్గరకు వచ్చి, మేడం, ఈ ఫైల్ మీద ఏ ముఖ్యమంత్రి కూడా వ్యతిరేకంగా సంతకం చేయలేరు. కేంద్రం నుంచి కూడా జగన్నాథ్ గారికి సపోర్ట్ ఉంది. మీరు ఆ ఫైల్ని పాస్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం పెండింగ్లో పెట్టి వదిలేయండి. నేరుగా రిజెక్ట్ చేసి వాళ్ళ కోపానికి గురి కావడం ఎందుకు అని సలహా ఇచ్చాడు. అలేఖ్య పెదవులపై ఒక గంభీరమైన చిరునవ్వు వికసించింది. రాత్రి తన భర్త రాఘవ్ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. నీ నిజాయితీని కొనే మొగాడు ఇంకా పుట్టలేదు అలేఖ్య. ఆ ఫైల్ రిజెక్ట్ చేసి 100 రూపాయల ఫైన్ వేసి పంపు. అలేఖ్య తన చేతిలోని ఎర్రసిర పెన్ను తీసింది. జాయింట్ కలెక్టర్ చూస్తుండగానే ఆ ఫైల్ మీద స్పష్టంగా ఇలా రాసింది. The proposed allocation of 5,000 acres of forest land to Global Info violates the Forest Rights Act 2006 and the PESA Act. Tribal lands cannot be handed over to corporate entities for commercial exploitation without the Gram Sabha's consent. Proposal rejected. Furthermore, for wasting the time of the district administration with an unconstitutional proposal, a penalty of 100 rupees is levied on Global Info. రాసి కింద జి అలేఖ్య ఐఏఎస్ డిస్టిక్ కలెక్టరేట్ అని గర్వంగా సంతకం చేసి కలెక్టరేట్ అధికారి ముద్ర వేసింది. ఆ ఫైల్ చూసి జాయింట్ కలెక్టర్కు ముచ్చెమటలు పట్టాయి. మేడం, దేశాన్ని శాసించే జగన్నాథ్ లాంటి ఒక బిలీనియర్కి 100 రూపాయల జరిమానా వేశారా? ఇది ఆయన అహంకారాన్ని నేరుగా సవాల్ చేయడమే అన్నాడు వణుకుతూ. అలేఖ్య లేచి నిలబడి గదిలో ఉన్న గాంధీ ఫోటో వైపు చూస్తూ, చట్టం ముందు బిలీనియర్ అయినా బిచ్చగాడైనా ఒక్కటే జేసీ గారు. వాడు నన్ను 100 కోట్లతో కొనాలని చూశాడు. నేను వాడి హోదా 100 రూపాయలతో సమానమని నా సంతకంతో చెప్పాను. ఆ ఫైల్ని వెంటనే స్పీడ్ పోస్ట్లో గ్లోబల్ ఇన్ఫో హెడ్ క్వార్టర్స్కి పంపండి అని ఖచ్చితమైన స్వరంతో ఆదేశించింది. ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ఆకాశాన్ని అంటేలా ఉన్న 50 అంతస్తుల గ్లోబల్ ఇన్ఫో ప్రధాన కార్యాలయం చివరి అంతస్తులోని విశాలవంతమైన గదిలో అద్దాల కిటికీల ముందు నిలబడి ఉన్నాడు జగన్నాథ్. 60 ఏళ్ల వయసు, ఖరీదైన ఇటాలియన్ సూట్, చేతిలో క్యూబన్ సిగర్. అతను ఫోన్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతూ క్యాబినెట్లో ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలో డిసైడ్ చేస్తున్నాడు. అంతటి పవర్ఫుల్ వ్యక్తి అతను. అప్పుడే అతని పర్సనల్ సెక్యూరిటీ వణుకుతూ లోపలికి వచ్చి ఒక ఫైల్ను టేబుల్ మీద పెట్టాడు. ఏంటది అన్నాడు జగన్నాథ్ సిగర్ పొగ వదులుతూ. సార్, ఆ జిల్లా కలెక్టర్ అలేఖ్య మన ఫారెస్ట్ ల్యాండ్ ఫైల్ని రిజెక్ట్ చేసింది సార్. అంతేకాదు అంటూ సెక్రటరీ మాటలు మింగేశాడు. జగన్నాథ్ ఫోన్ కట్ చేసి కోపంగా ఫైల్ తీసుకుని చదివాడు. అందులో రెడ్డింగ్తో రాసి ఉన్న రిజెక్టెడ్, పెనాల్టీ ఆఫ్ 100 రూపీస్ అన్న అక్షరాలు చూసి వాడు కళ్ళు రక్తవర్ణంగా మారాయి. కోపంతో చేతిలో ఉన్న సిగర్ను టేబుల్ మీద నలిపేశాడు. వాట్ నాన్సెన్స్! ఒక చిన్న జిల్లా కలెక్టర్ నా అప్లికేషన్ని రిజెక్ట్ చేయడమే కాకుండా నాకు 100 రూపాయల ఫైన్ వేస్తుందా? నేనంటే దేశ ప్రధానులే భయపడతారు. ఈ అలేఖ్యకు ఇంత ధైర్యం ఎక్కడిది? అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగాడు. సెక్రటరీ భయంగా, సార్, ఆమె మామూలు కలెక్టర్ కాదు. రీసెంట్గానే హోంమంత్రి రుద్ర సామ్రాజ్యాన్ని కూల్చేసి వాడిని జైలుకు పంపింది. ఆమె వెనక ఆమె భర్త ఉన్నాడు సార్. అతని పేరు ప్రొఫెసర్ రాఘవ్. అతను చాలా డేంజరస్ మాస్టర్ మైండ్ అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెబుతున్నాయి అని వివరించాడు. జగన్నాథ్ వికృతంగా నవ్వాడు. ప్రొఫెసర్ రాఘవా? వీడెవడో యూనివర్సిటీలో పిల్లలకి పాఠాలు చెప్పుకునే పంతులు. వీడు నా వ్యాపారానికి అడ్డుపడతాడా? ఒక కలెక్టర్ చట్టం చట్టం అని ఎగురుతుంటే ఆమెను చట్టబద్ధంగానే ఎలా ముంచాలో నాకు తెలుసు. ఆ అలేఖ్య, ఆమె మొగుడు కలిసి కాపాడుతున్న ఆ గిరిజనుల చేతే ఆమెను కొట్టిస్తాను. ఆమె ఆ గిరిజనులకి శత్రువు అని ముద్ర వేసి ఆ జిల్లా నుంచే పారిపోయేలా చేస్తాను. ట్రిగ్గర్ ది ఆపరేషన్ అని తన కిరాయి మూకాలకు ఆదేశాలు జారీ చేశాడు జగన్నాథ్. ఇక జిల్లా కలెక్టరేట్ బంగ్లాలో ఆ ఉదయం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. రాఘవ్ తన గదిలో అద్దం ముందు నిలబడి షర్ట్ బటన్స్ పెట్టుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి పాఠాలు చెప్పడానికి వెళ్తుండడంతో ఆయన ముఖంలో ఒక సరికొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అప్పుడే అలేఖ్య స్నానం చేసి తడి జుట్టుతో లేత నీలం రంగు చీరలో చేతిలో కాఫీ కప్పుతో గదిలోకి వచ్చింది. మెల్లపూ లాంటి ఆమె పరిమళం గది అంతా వ్యాపించింది. ఆమె నెమ్మదిగా రాఘవ్ దగ్గరికి వచ్చి కాఫీ టేబుల్ మీద పెట్టి ఆయన కాలర్ సర్దుతూ, ఏవండి, ఎంతైనా నా మొగుడు కదా. యూనివర్సిటీకి వెళ్తే
కుర్రాడిలాగా మెరిసిపోతున్నారు. ఏ స్టూడెంట్ అయినా మీ మీద మనసు పారేసుకుంటుందేమో అని భయంగా ఉంది అంటూ చిలిపిగా నవ్వింది. రాఘవ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. అలేఖ్య తడి జుట్టు ఆయన ముఖానికి తగిలి మత్తెక్కిస్తుంది. ఎవరు పడిపోయినా నాకు అనవసరం అలేఖ్య. నా గుండెను దొంగలించిన ఒకే ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ నా పక్కన ఉండగా నాకు ఇంకెవరు కావాలి? అయినా ఇన్నాళ్ళు రాఘవ్ గారు అని భయపడిన ఆ నోటి నుంచి ఏవండి అని పిలుస్తుంటే ఆ పిలుపు కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలనిపిస్తుంది అన్నాడు రాఘవ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అలేఖ్య సిగ్గుతో తలదించుకొని ఆయన గుండెల మీద చేతులు వేస్తూ, అబ్బా ప్రొఫెసర్ గారు పొద్దున్నే రొమాంటిక్ పాఠాలు మొదలు పెట్టారే. సరే కానీ ఈరోజు నేను మిమ్మల్ని నా కారులో యూనివర్సిటీ దగ్గర డ్రాప్ చేస్తాను. నా భర్తను అందరికీ గర్వంగా పరిచయం చేసుకోవాలని ఉంది అంది. అలాగే మేడం కలెక్టర్, మీ ఇష్టం అని రాఘవ్ నవ్వాడు. ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి కలెక్టర్ కారులో బయలుదేరారు. యూనివర్సిటీ గేట్ ముందు జాతీయ జెండా ఉన్న కలెక్టర్ కారు ఆగగానే విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూశారు. కార్ డోర్ తెరుచుకుని ప్రొఫెసర్ రాఘవ్ కిందకు దిగాడు. ఆయన వెనక్కి కలెక్టర్ అలేఖ్య దిగి ఆయనకు ఒక ఫైల్ అందిస్తూ ఆల్ ద బెస్ట్ అండి, సాయంత్రం కలుద్దాం అని ఎంతో ప్రేమగా చెప్పి వెళ్ళిపోయింది. విద్యార్థులంతా చప్పట్లతో రాఘవ్కు స్వాగతం పలికారు. అలేఖ్య లాంటి నిజాయితీ గల కలెక్టర్కు భర్త కావడం రాఘవ్ పట్ల వారి గౌరవాన్ని 100 రెట్లు పెంచింది. రాఘవ్ క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టగానే నిశ్శబ్దం అలుముకుంది. ఆయన కేవలం పొలిటికల్ సైన్స్ పాఠాలు మాత్రమే చెప్పడు, సమాజాన్ని చదివిస్తాడు. ఆయన బోర్డు మీద ఒక పదం రాశాడు, నయా వలసవాదం. విద్యార్థుల వైపు తిరిగి గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు తుపాకులు పట్టుకొని మన దేశాన్ని దోచుకున్నారు. కానీ నేడు సూటు బూటు వేసుకున్న కార్పొరేట్ కంపెనీలు ఫైల్స్ ద్వారా మన అడవులను గనులను దోచుకుంటున్నాయి. దీన్నే నయా వలసవాదం అంటారు. మన జిల్లాలో కూడా గ్లోబల్ ఇన్ఫో అనే ఒక కంపెనీ గిరిజనుల పొట్టకొట్టడానికి చూస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, చట్టం ఎప్పుడూ పేదల పక్షానే ఉండాలి. ఆ చట్టాన్ని కాపాడే బాధ్యత భవిష్యత్ పౌరుషులుగా మీ మీద ఉంది. ఎప్పుడైతే ఒక కార్పొరేట్ వాడి అహంకారం పేదవాడి ఆకలి మీద దాడి చేస్తుందో అప్పుడు చట్టం ఒక ఆయుధంలా మారాలి. మీరెవరూ బానిసలు కారు, భవిష్యత్తును శాసించే నాయకులు. రాఘవ్ చెబుతున్న ఆ మాటలు విద్యార్థుల నరాల్లో కరెంటును ప్రవహింపజేశాయి. ఆయన మాటలు పరోక్షంగా జగన్నాథ్ రాక్షసత్వానికి వ్యతిరేకంగా యువతను సిద్ధం చేస్తున్నాయని అర్థమవుతుంది. అదే రోజు సాయంత్రం జిల్లా సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతం చింతలగూడెం. అక్కడ వేలాది మంది గిరిజనులు ఏళ్ల తరబడి జీవిస్తున్నారు. జగన్నాథ్ పంపిన కొంతమంది కిరాయి రౌడీలు గిరిజన సంఘాల నాయకుల్లాగా వేషాలు వేసుకొని ఆ గూడెంలోకి ప్రవేశించారు. అమాయకులైన గిరిజనులు రెచ్చగొట్టడం ప్రారంభించారు. చూసారా, కొత్తగా వచ్చిన కలెక్టర్ అలేఖ్య మన అడవులను మొత్తం కార్పొరేట్ వాళ్లకు అమ్మేసింది. మన ఇళ్లను రేపే జేసీబీతో కూల్చేయడానికి ఆర్డర్స్ ఇచ్చింది. ఆమె ఒక అవినీతి కలెక్టర్. మన భూములను మనం కాపాడుకోవాలి. కలెక్టర్ వస్తే రాళ్లతో కొట్టి చంపండి అని తప్పుడు ప్రచారం చేశారు. అక్షర జ్ఞానం లేని ఆ అమాయక గిరిజనులు ఈ మాటలు నమ్మారు. తమ ప్రాణపదమైన అటవిని లాగేసుకుంటారని కోపంతో విల్లులు, బాణాలు, కత్తులు, రాళ్లు చేతబట్టి రోడ్ల మీదకు వచ్చారు. టైర్లు తగలబెడుతూ కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అల్లర్లు సృష్టించడం ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ విక్రమ్ వెంటనే కలెక్టర్ అలేఖ్యకు ఫోన్ చేశాడు. మేడం, చింతలగూడెంలో భారీ అల్లర్లు జరుగుతున్నాయి. వేలాది మంది గిరిజనులు మీకు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చారు. వారి వెనక ఉండి నడిపిస్తున్నది జగన్నాథ్ మనుషులని మా ఇంటెలిజెన్స్ చెబుతుంది. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. నేను ఫోర్స్తో వెళ్ళి లాఠీ చార్జ్ చేస్తాను అన్నాడు విక్రమ్ కంగారుగా. అలేఖ్య వెంటనే అడ్డుకుంది. వద్దు విక్రమ్ గారు, వాళ్ళు అమాయకులు. వాళ్ళ భూములను నేను కాపాడాను అన్న నిజం వాళ్లకు తెలియదు. పోలీసులను పంపి వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తే గిరిజనులకు ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుంది. సరిగ్గా ఆ జగన్నాథ్ కోరుకునేది కూడా అదే. ఆ అల్లర్ల సాకు చూపి నన్ను ఈ జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని వాడి ప్లాన్. నేను స్వయంగా అక్కడికి వెళ్తాను. నా ప్రజలకు నిజం చెబుతాను. విక్రమ్ భయపడుతూ, కానీ మేడం, వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు. మీ మీద దాడి జరగవచ్చు అన్నాడు. ఒక కలెక్టర్గా నా ప్రజల దగ్గరకు వెళ్ళడానికి నాకు ఎలాంటి భద్రత అవసరం లేదు విక్రమ్ గారు. ఇది నా డ్యూటీ అని చెప్పి అలేఖ్య కేవలం తన డ్రైవర్, ఒక పిఏతో కలిసి చింతలగూడెం వైపు బయలుదేరింది. చీకటి పడుతుంది. అడవి దారిలో అలేఖ్య కారు నెమ్మదిగా చింతలగూడెం సమీపిస్తోంది. అక్కడ దారికి అడ్డంగా పెద్ద పెద్ద చెట్లను నరికి వేశారు.
మంటలు మండుతున్నాయి. వేలాది మంది గిరిజనులు ఆవేశంతో ఊగిపోతున్నారు. కలెక్టర్ కారును చూడగానే వాళ్ళ కోపం కట్టలు తెంచుకుంది. జగన్నాథ్ పంపిన రౌడీలు గుంపులో కలిసిపోయి రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. ఒక పెద్ద రాయి వచ్చి అలేఖ్య కారు అద్దానికి తగిలి పడిపోయింది. డ్రైవర్ భయంతో వణికిపోతున్నాడు. అలేఖ్యకు కూడా ఒక్క క్షణం పాటు భయం వేసింది. కానీ వెంటనే తనను తాను సమర్థించుకుంది. తాను భయపడితే ఒక పెద్ద కుట్ర గెలుస్తుందని ఆమెకు తెలుసు. ధైర్యంగా కారు డోర్ తీసుకుని కిందకు దిగింది. చేతులు కట్టుకొని ఆ వేలాది మంది కోపంలో ఉన్న జనం మధ్యకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళింది. అలేఖ్యను అలా ఒంటరిగా, నిస్సహాయంగా, కానీ ఎంతో గంభీరంగా చూసేసరికి గిరిజనులంతా ఆశ్చర్యపోయి రాళ్ళు విసరడం ఆపారు. జగన్నాథ్ మనుషులు మాత్రం కవర్ చేసుకుంటూ, కొట్టండి, మన అడవిని అమ్మేసిన అవినీతి కలెక్టర్ని వదలకండి అని అరుస్తూ ఆమె వైపు బాణాలు గురిపెట్టారు. సరిగ్గా అప్పుడే అడవిని సైతం వణికించేలా ఒక భారీ సైరన్ మోగింది. అందరూ తల తిప్పి చూశారు. ఎస్పీ విక్రమ్ నేతృత్వంలో 10 పోలీస్ జీపులు దుమ్ము రేపుకుంటూ అక్కడికి చేరుకున్నాయి. కానీ అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ పోలీస్ జీపుల ముందు ఒక ఓపెన్ టాప్ జీప్లో నిప్పులాంటి కళ్ళతో ప్రొఫెసర్ రాఘవ్ నిలబడి ఉన్నాడు. ఆయన వెనక యూనివర్సిటీకి చెందిన వందలాది మంది విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకొని నిలబడి ఉన్నారు. రాఘవ్ జీపు దిగి గంభీరంగా అలేఖ్య దగ్గరకు వచ్చాడు. ఆమె పక్కన ఒక కవచంలో నిలబడ్డాడు. అలేఖ్య ఆయనను చూడగానే ఆమె కళ్ళల్లో ధైర్యం రెట్టింపు అయింది. ఏవండి, మీరెలా ఇక్కడికి అని అడిగింది మెల్లగా. రాఘవ్ ఆమె చేతిని పట్టుకొని నొక్కుతూ, నా భార్య నిజాయితీని నిరూపించుకోవడానికి ఒంటరిగా వస్తే ఆమె వెనక నేనున్నాను అని చెప్పడానికి ఈ గురువు వచ్చాడు అని చెప్పాడు. జగన్నాథ్ మనుషులు కంగారు పడ్డారు. రాఘవ్ ఎస్పీ విక్రమ్కి సైగ చేశాడు. విక్రమ్ తన చేతిలో ఉన్న మైక్ తీసుకొని గిరిజనులతో మాట్లాడాడు. అన్నా, మీరంతా మోసపోయారు. కలెక్టర్ గారు మీ అడవిని అమ్మేయలేదు. ఆ గ్లోబల్ ఇన్ఫో కంపెనీ ఇచ్చిన 100 కోట్ల లంచాన్ని కాలదన్ని మీ భూములను కాపాడడానికి వాళ్ళ అప్లికేషన్ని రిజెక్ట్ చేసింది మేడం. ఈ ఫైల్ కాపీ చూడండి అంటూ ఆ ఎర్ర సీరంతో రాసిన ఫైల్ కాపీను విద్యార్థుల ద్వారా గిరిజనులందరికీ పంచిపెట్టారు. గిరిజనుల గురువు లాంటి ఒక పెద్ద ఆయన ఆ ఫైల్ చదివించుకొని నిజం తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల్లి, మమ్మల్ని క్షమించు. మమ్మల్ని ఈ భూముల నుంచి వెళ్ళగొట్టకుండా కాపాడిన నిన్నే మేము రాళ్లతో కొట్టబోయాము. నువ్వు కలెక్టర్వి కాదు తల్లి, మా అడవి తల్లివి అంటూ అలేఖ్య కాళ్ళ మీద పడబోయాడు. అలేఖ్య ఆయన్ని వారిస్తూ, ఇది నా బాధ్యత తాత. మీ అడవి మీద హక్కు మీదే. ఈ రోజు మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ కుట్ర చేసింది ఎవరో కాదు, ఆ గ్లోబల్ ఇన్ఫో వాళ్ళే అని గుంపులో ఉన్న ఆ జగన్నాథ్ రౌడీల వైపు చూపించింది. రాఘవ్ నవ్వుతూ విక్రమ్ వైపు చూశాడు. క్షణాల్లో పోలీసులు ఆ గూండాచారి రౌడీలను రౌండప్ చేసి గిరిజనుల ముందే దారుణంగా కొట్టి జీపుల్లో పడేశారు. రాఘవ్ మైక్ తీసుకొని గంభీరంగా మాట్లాడాడు. జగన్నాథ్ అహంకారానికి ఈరోజు మన జిల్లా పౌరుడు ఇచ్చిన సమాధానం ఇది. గిరిజనుల భూముల్లో అక్రమంగా వ్యాపారాలు కట్టాలనుకుంటే ఆ కలెక్టర్ సంతకం ముందు 100 కోట్లు కూడా 100 రూపాయల జరిమానాతో సమానమని గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రజలకు అండగా చట్టం ఉంది. ఆ చట్టాన్ని కాపాడే కలెక్టర్ ఉంది. అడవి అంతా అలేఖ్య మరియు రాఘవ్లకు జై కొడుతూ మారుమోగింది. తన భర్త ఇచ్చిన ధైర్యం, ఆసరా చూసి అలేఖ్య మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ దృశ్యాన్ని జగన్నాథ్ రౌడీలలో ఒకడు వీడియో తీసి ముంబైలో ఉన్న జగన్నాథ్కి పంపాడు. వీడియోలో రాఘవ్ని, అలేఖ్యను, వాళ్లకు దక్కుతున్న ప్రజాదరణను చూసి జగన్నాథ్ కోపంతో ఊగిపోయాడు. గదిలో ఉన్న గాజు వస్తువులన్నీ పగలగొట్టాడు. తన ప్లాన్ ఇంత దారుణంగా విఫలం అవ్వడం, ఒక మామూలు ప్రొఫెసర్ తన వ్యూహాన్ని ముందుగానే పసిగట్టి తన మనుషులను అరెస్ట్ చేయించడం వాడి అహంకారాన్ని నిలువున దహించి వేసింది. రాఘవ్, నువ్వు మామూలోడివి కాదురా. అదృశ్యంగా ఉంటూనే నీ భార్యను కాపాడుకునే కవచానివి నువ్వు. కానీ నేను అదృశ్యంగా యుద్ధం చేసేవాడిని కాదు. నేరుగా నా సైన్యంతో వచ్చి తొక్కి పడేసే కార్పొరేట్ రాక్షసుడిని. ఈ జిల్లాను నేనే స్వయంగా నా గుప్పెట్లోకి తీసుకుంటాను. ఆ కలెక్టర్ అలేఖ్య కళ్ళ ముందే నిన్ను కుక్కను చంపినట్లు చంపుతాను. రేపే నేను ఆ జిల్లాకు వస్తున్నాను అని గర్జించాడు జగన్నాథ్. సమస్య ఇప్పుడు మరింత జటిలమైంది. పరోక్షంగా ఉన్న శత్రువు ఇప్పుడు ప్రత్యక్షంగా జిల్లాలోకి అడుగు పెడుతున్నాడు. కేంద్రం అండదండలు ఉన్న జగన్నాథ్ నేరుగా జిల్లాలోకి వస్తే అలేఖ్యకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వస్తాయి? కార్పొరేట్ మాఫియా పన్నుతున్న కొత్త వాళ్ళ నుంచి రాఘవ్ తన భార్యను, జిల్లాను ఎలా రక్షిస్తాడు? ఆరాధన నుంచి అనురాగంగా మారిన వారి ప్రేమ ఈ ప్రళయాన్ని ఎలా ఎదుర్కొంటుంది?
జిల్లాకు ఒక నల్లటి మేఘంలా పట్టుకుంది కార్పొరేట్ మాఫియా డాన్ జగన్నాథ్ రాక. ముంబై నుంచి తన ప్రైవేట్ జెట్లో నేరుగా ఆ జిల్లా సమీపంలో ఉన్న విమానాశ్రయానికి చేరుకున్నాడు. వందలాది ప్రైవేట్ కమాండోలు, బౌన్సర్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్ల కాన్వాయ్ అతని వెనక ఉంది. ఒక దేశ ప్రధానమంత్రికి ఉన్నంత సెక్యూరిటీ అతనికి ఉంది. జగన్నాథ్ జిల్లాలోకి అడుగుపెట్టగానే మొదటి ప్రకంపనలు రాజకీయ వర్గంలో మొదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం జగన్నాథ్ వస్తున్నాడని తెలిసి జిల్లాకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఫోన్ చేసి ఎవ్వరూ కలెక్టర్ అలేఖ్యకు సపోర్ట్ చేయవద్దు. జగన్నాథ్ గారికి ఏది కావాలంటే అది సమకూర్చండి. ఆయనకు కోపం వస్తే మన ప్రభుత్వం పడిపోతుంది అని ఆర్డర్స్ ఇచ్చేశాడు. జగన్నాథ్ నేరుగా జిల్లా కేంద్రంలోని ఒక విశాలవంతమైన స్టార్ హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. ఆ హోటల్ ఇప్పుడు ఒక కోటలా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం కలెక్టరేట్లో వాతావరణం నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంది. అలేఖ్య తన ఛాంబర్లో ఫైల్స్ చూసుకుంటుంది. అప్పుడే ఆమె పిఏ కంగారుగా లోపలికి వచ్చి, మేడం, సెక్రటరేట్ నుంచి అర్జెంట్ ఫ్యాక్స్ వచ్చింది అంటూ ఒక పేపర్ ఇచ్చాడు. అలేఖ్య దాన్ని చదివి షాక్ అయింది. అది గ్లోబల్ ఇన్ఫో ప్రాజెక్ట్ను మళ్ళీ పరిశీలించాలని, దానికి స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన నేరు ఆర్డర్. అంతేకాదు, ఆ ప్రాజెక్ట్ను అడ్డుకునే ఏ అధికారి మీదైనా కఠిన చర్యలు ఉంటాయని అందులో వార్నింగ్ ఉంది. అలేఖ్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఒక సీఎం తన ప్రజలను కాపాడాల్సింది పోయి ఒక కార్పొరేట్ రాక్షసుడికి అమ్ముడుపోవడం దారుణం అనుకుంది. అదే సమయంలో కలెక్టరేట్ వాతావరణంలో పెద్ద ఎత్తున వాహనాల హారన్ల మోత వినిపించింది. 10 నల్లటి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఒకేసారి కలెక్టరేట్ పోర్ట్లోకి దూసుకువచ్చాయి. కార్ల నుంచి పదుల సంఖ్యలో ఆయుధాలు పట్టుకున్న బౌన్సర్లు దిగి దారికి ఇరువైపులా నిలబడ్డారు. మధ్యలోని కారులో నుంచి క్యూబన్ సిగర్ తాగుతూ జగన్నాథ్ కిందకు దిగాడు. అతని కళ్ళల్లో అంతులేని అహంకారం ఉంది. అతను నేరుగా కలెక్టర్ ఛాంబర్ వైపు నడిచాడు. సెక్యూరిటీ వాళ్ళు ఆపడానికి ప్రయత్నించిన జగన్నాథ్ బౌన్సర్లు వాళ్ళను నెట్టేశారు. జగన్నాథ్ దర్జాగా అలేఖ్య ఛాంబర్లోకి అడుగుపెట్టాడు. ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో అనుమతి లేకుండా కూర్చున్నాడు. కాలి మీద కాలు వేసుకొని సిగర్ పొగ వదులుతూ అలేఖ్య వైపు చూశాడు. సో నువ్వేనా ఆ పొగరుబోతు కలెక్టర్ అలేఖ్య? 100 కోట్లను కాదని నాకు 100 రూపాయల ఫైన్ వేసిన మహా ఇల్లాలు నువ్వే అన్నమాట అన్నాడు వెటకారంగా. అలేఖ్య లేచి నిలబడింది. ఆమె ముఖంలో ఏమాత్రం భయం లేదు. ఇది కలెక్టర్ ఛాంబర్ మిస్టర్ జగన్నాథ్. సిగర్ తాగడం ఇక్కడ నేరం. ముందు దాన్ని బయటపడేయండి. ఇంకోసారి అనుమతి లేకుండా నా ఆఫీస్లోకి వస్తే నేను మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది అంది చాలా గంభీరంగా. జగన్నాథ్ పకపక నవ్వాడు. అరెస్ట్? నన్నా? ముఖ్యమంత్రులే నా గుమ్మం ముందు నిలబడతారు మేడం. నీ సీఎం పంపిన ప్యాక్స్ చూసావు కదా. ఇప్పుడు చెప్పు, నా ఫైల్ మీద సంతకం పెడతావా లేదా నీ ఉద్యోగాన్ని, నీ ప్రాణాన్ని తీసుకొని ఈ జిల్లా నుంచి పారిపోతావా అని బెదిరించాడు. అలేఖ్య స్థిరంగా నిలబడి, మీరు ముఖ్యమంత్రులను కొనగలరు, చట్టాలను వంచగలరు, కానీ ఈ జిల్లా కలెక్టర్ అలేఖ్య ఇంటి పేరు రాఘవ్. నా భర్త పేరులో ఉన్న నిజాయితీ, ఆయన నాకు నేర్పిన ధైర్యం ముందు నీ 100 కోట్లు కాదు కదా, మీ 1000 కోట్ల సామ్రాజ్యం కూడా బలాదూర్. ఆ ఫైల్ మీద నేను చచ్చిన సంతకం చేయను అని తేల్చి చెప్పింది. జగన్నాథ్ కళ్ళు ద్వేషంతో రగిలిపోయాయి. సిగర్ను ఆర్పేసి, హో, ఆ ప్రొఫెసర్ రాఘవ్ ఇచ్చిన ధైర్యమా నీకు? అయితే ఈరోజు రాత్రికి నీకు ఒక గిఫ్ట్ పంపుతాను మేడం. నీ గురువు, నీ భర్త అయిన ఆ రాఘవ్ రేపు ఉదయం కల్లా ఈ భూమి మీద ఉండడు. ఇది జగన్నాథ్ ఇస్తున్న వార్నింగ్ అని చెప్పి కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. అలేఖ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అయింది. తనను బెదిరిస్తే ఆమె భయపడదు, కానీ తన భర్తను చంపుతాను అంటే ఆమెలో ఒక భార్య వణికిపోయింది. సాయంత్రం చీకటి పడుతుంది. రాఘవ్ యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చాడు. హాల్లో సోఫాలో అలేఖ్య దిగులుగా కూర్చుని ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రాఘవ్ ఆమెను చూడగానే ఏదో జరిగిందని అర్థమైంది. ఆయన తన బ్రీఫ్ కేస్ పక్కన పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఏమైంది అలేఖ్య? నా కలెక్టర్ కళ్ళల్లో నీళ్లు ఎందుకు వచ్చాయి అని ఆమె భుజం మీద చేయి వేశాడు. అలేఖ్య ఒక్కసారిగా రాఘవ్ గుండెల మీద పడి ఏడవడం మొదలుపెట్టింది. ఏవండి, ఆ జగన్నాథ్ ఈరోజు కలెక్టరేట్కి వచ్చాడు. నన్ను బెదిరించాడు. నేను సంతకం చేయనని చెప్పేసరికి మిమ్మల్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. నాకు చాలా భయంగా ఉందండి. మనకొద్దు ఈ ఉద్యోగం, మనకొద్దు ఈ పదవి. వాళ్ళు చాలా పవర్ఫుల్ మనుషులు. వాళ్ళ దగ్గర ఆయుధాలు, మనుషులు, ప్రభుత్వాలు అన్నీ ఉన్నాయి. మన దగ్గర ఏముంది? నాకు మీరే కావాలి. నా వల్ల మీకు ఏమైనా అయితే నేను బతకలేనండి. ప్లీజ్, నేను ఆ ఫైల్ మీద సంతకం చేసేస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంది అలేఖ్య. ఆ మాటల్లో ఉన్న ప్రేమను, తన మీద ఉన్న భయాన్ని చూసి రాఘవ్ నవ్వాడు. ఆయన నవ్వడం చూసి అలేఖ్యకు ఆశ్చర్యం వేసింది.
రాఘవ్ ఆమె కన్నీళ్లను తుడుస్తూ తన 2 చేతుల్లో ఆమె ముఖాన్ని తీసుకున్నాడు. పిచ్చి అలెక్య, 15 ఏళ్ళు నా మీద ఉన్న ఒక పాత రౌడీ పగను నేను ఒక్కడినే ఎలా సాధించానో నీకు తెలుసు. జగన్నాథ్ ఒక కార్పొరేట్ రౌడీ మాత్రమే. వాడి దగ్గర ప్రభుత్వాలు, తుపాకీలు ఉండవచ్చు. కానీ మన దగ్గర వాటన్నిటికంటే పవర్ఫుల్ ఆయుధం ఉంది. అదే జనం. నువ్వు ఆ గిరిజనుల కోసం ఫైట్ చేస్తున్నావు. నీ నిజాయితీ వాడిని నీ వైపు నిలబెడుతుంది. ఇక నా ప్రాణాలంటావా? నా ప్రాణం ఉన్నది ఈ దేహంలో కాదు, నా భార్య ముఖంలో ఉన్న ఈ చిరునవ్వులో. ఆమె చేస్తున్న ఈ పోరాటంలో ఉంది. నీ భర్త ఒక మాస్టర్ మైండ్ అలేఖ్య. వాడు వేసే ప్రతి ఎత్తుగడను ముందుగానే ఊహించగలను. నువ్వు దేనికి భయపడకు అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. అలేఖ్య ఆయన మాటలకు కొంచెం స్థిమితపడింది. కానీ ఏమండి, వాడి మనుషులు ఏ క్షణంలోనైనా మన మీద దాడి చేయవచ్చు. మనకు సెక్యూరిటీ కూడా అంత లేదు అంది ఆందోళనగా. రాఘవ్ కళ్ళల్లో ఒక తెలియని మెరుపు మెరిసింది. వాడు నా మీద దాడి చేస్తాడని నాకు తెలుసు అలేఖ్య. అందుకే వాడు మన దగ్గరకు వచ్చేలోపు వాడి సామ్రాజ్యపు పునాదులు కదిలించే ప్లాన్ నేను ఎప్పుడూ స్టార్ట్ చేశాను. ఈ రాత్రికి ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు అన్నాడు. అర్ధరాత్రి 12 గంటలు. వర్షం భారీగా పడుతుంది. జగన్నాథ్ ఉంటున్న స్టార్ హోటల్ కమాండోలో నిండి ఉంది. అతని గదిలో జగన్నాథ్ తన అనుచరుడైన ఒక షార్ప్ షూటర్కి రాఘవ్ ఫోటో ఇస్తూ, రేపు ఉదయం ఆ ప్రొఫెసర్ గాడు యూనివర్సిటీకి వెళ్లే దారిలో వాడిని లేపేయాలి. అది కూడా వాడి భార్య కలెక్టర్ అలేఖ్య చూస్తుండగానే జరగాలి అని ఆర్డర్స్ ఇస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి జగన్నాథ్ ఫోన్ మోగింది. ముంబైలోని అతని ప్రధాన కార్యాలయం నుంచి అతని సీఈఓ కాల్ చేస్తున్నాడు. సార్, డిజాస్టర్ సార్, వీఆర్ డెడ్ అని అరుస్తున్నాడు అవతలి వ్యక్తి. ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నావు అని చిరాకు పడ్డాడు జగన్నాథ్. సార్, 1 గంట క్రితం మన గ్లోబల్ ఇన్ఫో కంపెనీకి సంబంధించిన సీక్రెట్ అకౌంట్స్ డేటా మొత్తం హ్యాక్ అయ్యింది. మనం ఏ రాజకీయ నాయకులకు, విదేశీ మంత్రులకు లంచాలు ఇచ్చామో, మన నల్లధనం ఎక్కడ ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ ఒక అనామక గ్రూప్ నుంచి నేషనల్ మీడియా ఛానల్స్ అన్నిటికీ మెయిల్స్ వెళ్ళాయి సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ఛానల్స్ మన స్కామ్ గురించే బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు. సిబిఐ, ఈడీ వాళ్ళు ముంబైలోని మన ఆఫీస్ మీద రైడ్ స్టార్ట్ చేశారు. మన కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ఒకేసారి 40% పడిపోయాయి సార్. మనం 1000 కోట్లు నష్టపోయాం అని గజగజ వణుకుతూ చెప్పాడు. జగన్నాథ్ చేతిలో ఉన్న సిగర్ కింద పడిపోయింది. అతను షాక్లో ఉండిపోయాడు. ఇది ఎలా జరిగింది? ఇంత సెక్యూర్ డేటా ఎలా లీక్ అయ్యింది? అతను తేరుకునే లోపే అతని ఫోన్కి ఒక వీడియో మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూశాడు జగన్నాథ్. ఆ వీడియోలో ముఖానికి మాస్క్ వేసుకున్న ఒక కుర్రాడు ఉన్నాడు. వాడి వెనక కంప్యూటర్లు కనిపిస్తున్నాయి. వాడు ఒక మెసేజ్ని ప్లే చేశాడు. ఆ మెసేజ్లో వినపడుతున్న వాయిస్ ప్రొఫెసర్ రాఘవ్ది. హలో మిస్టర్ జగన్నాథ్, ఒక జిల్లాలో ఉన్న ఒక సాధారణ ప్రొఫెసర్ నీ సామ్రాజ్యాన్ని ఏం చేయగలడు అనుకున్నావా? నా భార్యను బెదిరించడానికి నువ్వు ఇక్కడికి వస్తావని నాకు ముందే తెలుసు. నువ్వు ఇక్కడ ల్యాండ్ అయ్యే సమయానికే నా యూనివర్సిటీలో ఉన్న 4 టేకీ స్టూడెంట్స్తో కలిసి నీ ముంబై సర్వర్లను హ్యాక్ చేయించాను. నువ్వు ఒక అటవీ భూమి కోసం ఇక్కడ ఫైట్ చేస్తుంటే నేను నీ సామ్రాజ్యం పునాదుల్నే కూల్చేశాను. ఇది నా స్టైల్ చెక్మేట్. ఇప్పుడు నీ మీద ఈడీ కేసు బుక్ అయ్యాయి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. దమ్ముంటే ఇప్పుడు నా భార్య దగ్గరకు రా. ఆ వాయిస్ నోట్ అయిపోగానే వీడియో ఎండ్ అయింది. జగన్నాథ్ ఆవేశంతో ఫోన్ను గోడకేసి కొట్టాడు. రాఘవ్, నువ్వు ఒక రాక్షసుడితో పెట్టుకుంటున్నావురా. నా వ్యాపారాన్ని కూల్చేస్తావా? నిన్ను, నీ కలెక్టర్ భార్యను ఇద్దరిని బతక ఉండనివ్వను అని అరిచాడు. తన కమాండోలందరినీ పిలిచి, ఇప్పుడే కలెక్టర్ బంగ్లా మీద అటాక్ చేయండి. ఆ రాఘవ్ గాడిని అలేఖ్యను చంపి తీసుకురండి అని ఆర్డర్ వేశాడు. అలేఖ్య, రాఘవ్ నిద్రపోతున్నారు. అలేఖ్య భయంతో రాఘవ్ గుండెల మీద తల వాల్చి పడుకుంది. సడన్గా కలెక్టర్ బంగ్లా బయట భారీ పేలుడు శబ్దం. బంగ్లా సెక్యూరిటీ గార్డులందరినీ జగన్నాథ్ మనుషులు కిడ్నాప్ చేశారు. ఒక 25 మంది ప్రైవేట్ కమాండోలు ఆయుధంతో బంగ్లా లోపలికి చొరబడ్డారు. శబ్దం విని రాఘవ్ ఉలిక్కిపడి లేచాడు. అలేఖ్య కూడా కళ్ళు తెరిచింది. బయట అడుగుల చప్పుడు, అరుపులు వినిపిస్తున్నాయి. రాఘవ్కి పరిస్థితి అర్థమైంది. జగన్నాథ్ తన ఆస్తులు నాశనం అవ్వడంతో పిచ్చివాడై డైరెక్ట్ అటాక్కి దిగాడని ఆయన గ్రహించాడు. అలేఖ్య, భయపడకు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెంటనే బాత్రూమ్ లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో. ఎవరొచ్చినా నేను తలుపు తీసేంత వరకు బయటకు రాకు. విక్రమ్కి ఫోన్ చేసి ఫోర్స్ని పంపమను అని గట్టిగా చెప్పాడు రాఘవ్. కానీ ఏవండి, వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మిమ్మల్ని వదిలి రాను అని ఏడుస్తూ ఆయన చెయ్యి పట్టుకుంది అలేఖ్య. రాఘవ్ ఆమెను బలంగా గుండెకు హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టి, నీ భర్తలో ఉన్న మాస్టర్ మైండ్ని చూశావు. ఇప్పుడు నాలో ఉన్న మృగాన్ని చూడబోతున్నావు.
నేను నిన్ను కాపాడుకుంటాను అలేఖ్య, ఇది నా ప్రామిస్. లోపలికి వెళ్ళు అని ఆమెను బాత్రూంలోకి పంపి గడియ పెట్టాడు. రాఘవ్ గదిలోని లైట్లు అన్నీ కట్టేశాడు. గది చీకటిగా మారింది. చేతిలో బరువైన ఇత్తడి రాడ్ ఒకటి పట్టుకొని డోర్ పక్కన మాటు వేశాడు. తలుపు బద్దలు కొట్టుకొని ముగ్గురు కమాండోలు గదిలోకి ప్రవేశించారు. వాళ్ళ చేతుల్లో సైలెన్సర్ ఉన్న తుపాకులు ఉన్నాయి. చీకట్లో వాళ్లకు ఏమీ కనిపించడం లేదు. వెతకండిరా ఎక్కడ దాక్కున్నాడో అని ఒకడు అంటుండగానే చీకట్లో నుంచి రాఘవ్ ఒక చిరత పులిలా వాడి మీదకు దూకాడు. ఇత్తడి రాడ్తో ఒక దెబ్బ వాడి తల వెనక కొట్టాడు. వాడు అక్కడికక్కడే కుప్పకూలాడు. మిగతా ఇద్దరు కంగారు పడి రాఘవ్ ఉన్న వైపు కాల్చడం మొదలుపెట్టారు. కానీ రాఘవ్ అత్యంత వేగంగా పక్కకు తప్పుకొని ఒక కమాండో చేతిలోని తుపాకీని కింద పడేలా తన్ని వాడి మెడ పట్టుకొని గాల్లోకి లేపి కిందకు కొట్టాడు. మూడోవాడు భయంతో వెనక్కి పరిగెడుతుండగా రాఘవ్ ఇత్తడి రాడ్ను వాడి కాళ్ళ మీదకు విసిరాడు. వాడు అరుచుకుంటూ కింద పడ్డాడు. అంతలో బయట నుంచి ఒక జీప్ హారన్ శబ్దం. జగన్నాథ్ స్వయంగా మరో 10 మందితో బంగ్లా లోపలికి వస్తున్నాడు. రాఘవ్ వాళ్ళందరినీ చీకట్లో ఎదుర్కోవడం అసాధ్యం. కానీ ఆయన ముఖంలో భయం లేదు. ఒక వ్యూహం ఉంది. ఆయనకు తెలుసు ఆ జగన్నాథ్ని దెబ్బతీయాలంటే ఆయుధాలు కాదు, చట్టం అనే పద్మవ్యూహం కావాలి. ఆ వ్యూహమే ఇప్పుడు రాఘవ్ పన్నాడు. సరిగ్గా జగన్నాథ్ గదిలోకి అడుగుపెట్టే సమయానికి కలెక్టరేట్ బయట పెద్ద ఎత్తున పోలీస్ సైరన్లు మోగాయి. ఎస్పీ విక్రమ్ నేతృత్వంలో వందలాది మంది సాయుధ పోలీసులు బంగ్లాను చుట్టుముట్టారు. జగన్నాథ్ కమాండోలందరినీ పోలీసులు సెకండ్లలో నిరాయుధాలను చేసి కింద కూర్చోబెట్టారు. విక్రమ్ తుపాకీ గురిపెట్టి జగన్నాథ్ని అరెస్ట్ చేశాడు. చీకటి గదిలో నుంచి రాఘవ్ బయటకు వచ్చాడు. ఆయన బట్టల మీద చిన్న రక్తపు మరకలు ఉన్నాయి. బాత్రూమ్ డోర్ తీసి అలేఖ్యను బయటకు తీసుకువచ్చాడు. రాఘవ్ను చూడగానే అలేఖ్య ఏడుస్తూ ఆయనను గట్టిగా కౌగిలించుకుంది. జగన్నాథ్ని పోలీసుల మధ్యలో చూసి రాఘవ్ నవ్వాడు. ఏంటి జగన్నాథ్, ఒక జిల్లా కలెక్టర్ మీద, అది కూడా ప్రభుత్వ బంగ్లాలో అర్ధరాత్రి సాయుధ బలగాలతో అటాక్ చేస్తావా? నీకు ఇక్కడే ఉరిశిక్ష ఖాయం అన్నాడు రాఘవ్. జగన్నాథ్ అహంకారంగా నవ్వాడు. రాఘవ్, నువ్వు చాలా ప్లాన్ చేసి నన్ను ట్రాప్ చేశావు. కానీ నేను జగన్నాథ్ని, ఒక కలెక్టర్పై దాడి చేశాను అన్న కేసు మీద నువ్వు నన్ను గరిష్టంగా కొన్ని రోజులు మాత్రమే జైల్లో ఉంచగలవు. మా ముఖ్యమంత్రులు నా కోసం జైలు తలుపులు బద్దలు కొట్టుకొని వస్తారు. నేను బయటకు రాగానే ఈ జిల్లాను అగ్నిగుండంలా మారుస్తాను. అలేఖ్య సంతకం ఆ భూముల మీద నేను పెట్టించుకొని తీరుతాను అని వార్నింగ్ ఇచ్చాడు. రాఘవ్ విక్రమ్ వైపు చూసి నవ్వాడు. నువ్వు బహుశా న్యూస్ సరిగ్గా ఫాలో అయినట్లు లేవు జగన్నాథ్. నిన్ను మేము అరెస్ట్ చేసింది కలెక్టర్ బంగ్లాలో అటాక్ చేసినందుకు కాదు. నీ మీద ఆల్రెడీ ఈడీ మరియు సిబిఐ వాళ్ళు దేశద్రోహం కేసు నమోదు చేశారు. నీ బ్లాక్ మనీ డీటెయిల్స్ అన్నీ బయటపడ్డాయి. ఆ కేసులో నిన్ను ఎవ్వరు విడిపిస్తారో నేను చూస్తాను. టేక్ హిమ్ అవే విక్రమ్ అని ఆజ్ఞాపించాడు రాఘవ్. జగన్నాథ్ అహంకారం ఒక్కసారిగా నీరు గారిపోయింది. తన సామ్రాజ్యం, తన డబ్బు, తన పలుకుబడి అన్నీ ఒక మాస్టర్ మైండ్ ముందు బూడిద అయిపోయాయని వాడికి అర్థమైంది. విక్రమ్ వాడిని జీపులోకి ఎక్కించి తీసుకువెళ్ళాడు. రాఘవ్ వైపు అలేఖ్య అద్భుతంగా చూసింది. తను ఆరాధించే దేవుడు, తను ప్రేమించే భర్త ఒక్కరే అని ఆ క్షణం ఆమెకు పూర్తిగా అర్థమైంది. కార్పొరేట్ రాక్షసుడి ఆట కట్టించిన తర్వాత ఈ సంఘటన వాళ్ళిద్దరి ప్రేమను, బంధాన్ని మరింత దృఢంగా మార్చింది. కానీ వాళ్ళ జీవితంలో ఇది శాశ్వత ప్రశాంతతనా, లేక జగన్నాథ్ జైల్లో ఉండి తన రాజకీయ పలుకుబడితో ఇంకేదైనా పెద్ద మలుపుకి శ్రీకారం చుట్టబోతున్నాడా? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.